రేవంత్ రెడ్డి నరహంతక భాషతో తన పైత్యాన్ని మరోసారి చాటుకున్నాడు. తన చేతగాని తనాన్ని దాచేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై రాక్షస కూతలు కూసిండు. ఎల్నినో వస్తుంది, పంటలకు నీళ్ళెట్లా అని జర్నలిస్టులు అడిగితే ఉన్మాదిలా ఊగిపోయిండు రేవంత్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును కోసి వారి రక్తాన్ని పంటలకు చల్లాలంటూ ఫ్యాక్షనిస్టులను మించిన నరహంతకుడిలా రేవంత్ బలుపు మాటలు మాట్లాడిండు. నీళ్ళివ్వడం చేతగాకపోతే నోరు మూసుకోకుండా నికృష్టపు మాటలతో మరోసారి రెచ్చిపోయిండు. మనుషులను చంపాలని చెప్పడం, వారి రక్తాన్ని చల్లాలని చెప్పడం సైకో మాటలు కాదా? ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ తేవడమేనా కేసీఆర్ చేసిన తప్పు? దీని గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి గారు ఉన్నారు. వాసుదేవరెడ్డి గారు, చెప్పండి, జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకి సీఎం గారు చెప్పిన సమాధానాలు, ఏదైతే ఫ్యాక్షనిస్టుల్లాగా ఆయన మాట్లాడిన భాష తీరు చూస్తుంటే చాలా తెలంగాణ సమాజం బాధపడే పరిస్థితి. దీని గురించి మీరు ఏమంటారు? ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పాలన చేతగాక దాని నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని పైన ఇష్టం వచ్చినట్టు ఒక రాక్షస భాష, ఒక ఫ్యాక్షనిస్టు లాగా వారు మాటల తీరు చూస్తూ ఉంటే ఇంతటి నికృష్టపు ముఖ్యమంత్రిని ఎందుకు పెట్టుకున్నావురా అనే విధంగా వారి మాటల తీరు ఉన్నదండి. బల్పు మాటలు కాకుండా ఏంది రేవంత్ రెడ్డి? ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అనేక సందర్భాలలో పోరాటాలు చేసి ఇబ్బందుల పాలయ్యి రాష్ట్రాన్ని తీసుకొచ్చి దేశంలోనే ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్ గారు ఒక పక్క ఎల్నినో వస్తుంది, ఆ ఎల్నినోలో రైతులకు నీళ్లు ఇవ్వాలి అని చెప్పి కొట్లాడుతూ ఉంటే, అడుగుతా ఉంటే దాని నుంచి వెళ్ళి డైవర్షన్ చేయడానికి మాట్లాడే మాటలు కాకపోతే ఇవి ఏంటి అండి? ఇవాళ ఇప్పటికీ మేడిగడ్డను పడవ పెట్టి పట్టిసీమకు గోదావరి నీళ్ళని పంపిన తెలంగాణ ద్రోహి కదా రేవంత్ రెడ్డి. పట్టిసీమలో నీళ్లు ఏ విధంగా పారుతున్నాయో మనం చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలలో వస్తున్నాయి కదా వార్తలు. ఆంధ్రలో ఎట్లా వారుతున్నాయి, ఇక్కడ ఎందుకు లేవు నీళ్లు? అంటే సోయి లేదు ఈ ముఖ్యమంత్రికి. అది నీళ్లు ఇట్లా అక్కడ పంపులు ఆన్ చేస్తే నీళ్లు పెట్టుకోవచ్చు అని చెప్పి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేస్తా ఉన్నది, మీరు నీళ్లను ఒడిసి పట్టుకోండి అని చెప్తా ఉంటే ఈ ఇష్టం వచ్చినట్టుగా మొన్న ఖమ్మంలో ఒక మాట మాట్లాడతారు. ఇవాళ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఊగిపోతున్నాడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రివా నువ్వు, వీధి రౌడీవా? అందుకే మేము మొదటి నుంచి చెప్తున్నది అదేనండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో సర్కారు నడపలేదు, ఒక సర్కస్ నడిపిస్తా ఉన్నారు. సర్కస్ లో ఎట్లయితే జంతువులతోటి మిగతా బొమ్మలతోటి ఆడిస్తారో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులను తన కన్సనల్లో పెట్టుకొని ఎవరికి వారికి వాటాలు ఇచ్చుకుంటూ, ఈయన కూడా ఇవాళ మా నాయకుడు కూడా చెప్పిండు, ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన ఇంకా కొనసాగుతున్నది అంటే ఇవాళ ఇక్కడి నుంచి వెళ్ళి దోచుకున్న డబ్బులను ఢిల్లీకి ఈఎంఐ పద్ధతిలో కడుతున్నాడు కాబట్టి ఈయన ముఖ్యమంత్రి ఇంకా కుర్చీలో కూర్చున్నాడు. కాబట్టి ఒక్క నిమిషం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే నైతిక అర్హత లేదు. నువ్వు మనిషివా, గొడ్డువా, నాలుకనా, తాటి మటనాది ముఖ్యమంత్రి గారికి అట్లా మాట్లాడచ్చా? అంటే నువ్వు ఎన్నిసార్లు మా నాయకుడు కేసీఆర్ గారి మీద అదే మాట్లాడతావు, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద వాళ్ళని అడ్డంగా కోసి ఆ రక్తాన్ని పంటలకు తల్లన్నట. అది అసలు ఏంటంటే ఆ భాష? ముఖ్యమంత్రి ఇంకేదన్నా అంటే అంత గలీజ్గా, అంటే ఇవాళ ప్రజలు కూడా భావిస్తా ఉన్నారు, అరే మేము ఏదో చేస్తాడు, ఏదో సాధిస్తాడు, కొత్తగా ఇంకేదన్నా కొత్తగా చేస్తాడేమో అని ప్రజలు భావించారు. కానీ ఇవాళ ఏది అయితే లేదు కదా. కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధుని ఇవ్వడానికి శాతం అయితే లేదు. ఆ ఇచ్చే రైతు బంధు దెబ్బకోసారి మీటింగ్లు పెట్టి ఈస్ట్ మరణ కలర్ సినిమాలో చూపిస్తుడు. ఆయన ఇచ్చేది తక్కువ, చేసేది శాతం అంతా. ఇప్పుడు కొట్టిండండి రైతు బంధు. అసలు వీళ్ళు ఇస్తారన్న రైతు భరోసా 15,000, ఆ 15,000 ఇవ్వకుండా 12,000 ఇస్తాడా అంటే ఆ 12,000 కూడా 3 సార్లు కొట్టిండు. ఇవాళ రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా చక్కగా ఇయ్యాడు, రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయంతో పాటు ఇలా అనేక హామీలను విస్మరించిందండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఉన్నాయి. 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తానని వీళ్ళే చేతగాని నాయకులే. అప్పుడు ఆనాడు అడిగితే గొప్ప గొప్పలు చెప్పిండ్రు, పడ్డారు. పాలన చేతనైతే లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. అందుకే మేము అడుగుతా ఉన్నాం, ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, రాష్ట్రపతి గారు కూడా తెలవాలి. ఇలా మేము ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ
ఒక పక్క ఈ రాష్ట్రంలో దోపిడీలు దొంగతనాలు జరుగుతా ఉన్నాయి. రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఫెయిలర్, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఫెయిలర్. ఒక పక్క విద్యా సంవత్సరం ప్రారంభమైంది, విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన నోట్ బుక్స్ ఇంతవరకు ఇవ్వలేదు. సో ఈ విద్యా సంవత్సరం సంబంధించిన కనీసం రివ్యూ పెట్టలేదు ఇప్పటి వరకు. సో కాబట్టి ఈ అన్ని శాఖలలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఇటు సైడ్ ఉంటే మంత్రులు ఎవరి శాఖలో వాళ్ళు దోచుకునే పనిలో బిజీగా ఉన్నారు. ప్రజల పాలన విషయంలో వీళ్ళకి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదని చెప్పడానికి ఇవాళ వారు మాట్లాడిన మాటల నిదర్శనం. కాబట్టి ఈ ముఖ్యమంత్రి నోటి నుంచి వెళ్ళి ఇంతకంటే మంచిగా తయారైతే మేము భావించామండి. ఇంతకంటే ఎప్పుడు ఏ మాట మాట్లాడినా సందర్భం లేకుండా అయితే ముఖ్యమంత్రి గారిని తులనాడతాడు, మాజీ ముఖ్యమంత్రి గారిని తులనాడతాడు. లేకపోతే ఇలా మా పార్టీ నాయకత్వం హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద ఒక పక్క ప్రజలతో కలిసి తిరుగుతుంటే వాళ్ళ సాల్వ్ చేయడానికి ప్రజల మధ్యలో ఉంటే జీర్ణించుకోలేక చేతగాక ఇలా వాళ్ళ నాయకుడు, వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు తప్పితే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడు కూడా. ఆయన దగ్గర నుంచి ఇంకెక్కువ ఆశిస్తే మనకు అదే అయితేనేమో అని నాకు అనిపిస్తున్నది. కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తాడు అని మేము అనుకుంటలేము. కాబట్టి వీళ్ళ ప్రజలు కూడా గమనించాలి దయచేసి. రాష్ట్ర కూడా దేశ ప్రజలు కూడా చూస్తా ఉన్నారు, తెలుగు వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు. ఈయన మాటల తీరు, ఈయన చేతుల తీరు చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏదన్నా కొత్తగా ఈయన వచ్చినాక ఒక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందా, ఒక ఇటుక పెట్టిందా, ఒక ప్రాజెక్ట్ కట్టిందా? ఏం కట్టకనే 4,20,000 అప్పు మాత్రం చేసిండు. ఇంకా దాన్ని తప్పించుకోవడానికి అప్పుల పాలు చేసిండని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఇదంతా చేతగానులు చేసే పనులండి ఇవన్నీ. కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాయకులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అనేక సార్లు చెప్పిండండి నేను మాట్లాడను అట్లాంటి అని చెప్పి, మళ్ళీ మాట్లాడుతుంటే సిగ్గుంటారు కదా ముఖ్యమంత్రి గారికి కొద్దిగానైనా. ఓకే అండి థ్యాంక్ యూ వాసుదేవ్ రెడ్డి గారు.